హే ఆల్ గైస్, నేను మీ అందరి కోసం ఒక వీడియో తీసుకొచ్చాను. ఎస్పెషల్లీ దిస్ వీడియో ఈజ్ ఫర్ లేడీస్ అనమాట. ఇంట్లో ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో అండ్ దే వాంటెడ్ టు బీ ఇండిపెండెంట్ అనో, లేకపోతే వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటున్నారో, అలాంటి ఉమెన్ కోసం ఈ వీడియో మొత్తం చేస్తున్నాను. ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. చాలా 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 ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో. సో ఈరోజు అయితే మనము సికింద్రాబాద్ దగ్గర ఉన్న ఈ ఉమే ఎంబ్రాయిడరీకి వచ్చేసామండి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు మెషిన్స్ అమ్ముతారనమాట, ఎంబ్రాయిడరీ మెషిన్స్. సో ఇక్కడ ఈ ఎంబ్రాయిడరీ మెషిన్తో మీరు ఇంట్లో కూర్చొని ఎవ్రీ మంత్ డౌట్ లేకుండా ఒక 60K to 90K ఎర్న్ చేసే మినిమం క్యాపబిలిటీ ఉన్న వీడియో అనమాట. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క మెషిన్ వాళ్ళ స్టాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, దాని ప్రైజింగ్స్ ఏంటి అనేది. సో మీరైతే వీడియోని ఎండ్ దాకా వరకు చూడండి. ఇది వచ్చేసి మనకి బేసిక్ మోడల్ ఉంటుందన్నమాట. యుఎంఈ ఎంబ్రాయిడరీ వచ్చేసి మనకి జపాన్ బేస్డ్ బ్రాండ్ ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి మనకి 8 సూదులు వస్తాయి, 10 inches టచ్ డిస్ప్లే వస్తుంది. ఆపరేటింగ్ అంతా మనకి టచ్ డిస్ప్లేలోనే అవుతుంది అనమాట. అది యూజర్ ఫ్రెండ్లీ, చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది మనకి. అండ్ ఏ మషిన్ తీసుకుంటున్నామన్నా మనకి ఫ్రేమ్ సైజ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఫ్రేమ్ సైజ్ వచ్చేసి మనకి 14 inches by 8 inches రావడం వల్ల మనకి బ్యాక్ నెక్ ఏదైతే వేస్తామో అది 2 parts గా వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి ఇలా హాఫ్ గా కట్ అవుతుంది అనమాట ఇక్కడది. సో హాఫ్ గా వేసుకోవాల్సి ఉంటుంది. అలా బ్యాక్ నెక్ ని 2 సార్లు వేయాలి. మళ్ళీ ఫ్రంట్ ఒకసారి అవుతుంది, హ్యాండ్ ఒకసారి ఒక హ్యాండ్, ఇంకొక హ్యాండ్ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మషిన్ లో మటుకు మనకి ఫుల్ జరీ వర్క్ అవుతుంది, అన్ని టైప్స్ ఆఫ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అవుతాయి, అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ పైన వర్క్ అనేది చేయవచ్చు అనమాట. మనం 0mm నెట్టెడ్ ఫ్యాబ్రిక్ నుండి లెదర్ ఫ్యాబ్రిక్ వరకు ఎలాంటి ఫ్యాబ్రిక్ రిస్ట్రిక్షన్ లేకుండా లెదర్ ఫ్యాబ్రిక్ మీద కూడా మనం ఈ మెషిన్స్ తో ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. సో ఎలాంటి ఫ్యాబ్రిక్ ఉన్నా సరే మనం ఏంటంటే కింద ఫ్యూజింగ్ పేపర్ అనేది మ్యాండేటరీ అనమాట. ఇది పెట్టుకుంటే గనక మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది. ఇది వచ్చేసి బేసిక్ మోడల్ కాబట్టి టేబుల్ టాప్ వర్జన్ వస్తుంది మనకి. ఇంట్లో ఏదైనా డెస్క్ ఉంది అనుకుంటే కంపాటబుల్ గా పెట్టేసుకొని మనం మెషిన్, మనకి 8 సూదులు వచ్చినాయి కాబట్టి ఒక డిజైన్ లో మనకి ఒక 3-4 కలర్స్ వచ్చాయన్నా అన్ని కలర్స్ మనము సెలెక్ట్ చేసేసుకొని మెషిన్ స్టార్ట్ చేశాక మనము మెషిన్ దగ్గర ఉండాల్సిన అవసరం ఉండదు అనమాట. ఒక కలర్ అయిపోగానే ఆటోమేటిక్ గా ఒకసారి మనం సిస్టమ్ కి ఇట్లా మాకు ఈ డిజైన్ కావాలి అని చెప్పేసి మనం స్పెసిఫికల్ గా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఒక కలర్ అయిపోగానే థ్రెడ్ ట్రిమ్ చేసేసుకుంటది మనకి. నెక్స్ట్ నీడిల్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఒక డిజైన్ మోస్ట్లీ ఒక బ్యాక్ నెక్ తీసుకున్నాం అనుకోండి, ఆ బ్యాక్ నెక్ ఎంత టైం లోపల అయిపోతుంది? డిజైన్ ని బట్టి ఉంటుంది మేడం. ఇప్పుడు ఒక సింపుల్ డిజైన్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఈ మోడల్లో అయితే మనకి జాయింటింగ్స్ ఎక్కువ పడతాయి కాబట్టి మనకి ఏంటంటే టైం కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు జాయింటింగ్ కోసం అని చెప్పేసి. ఒక సింపుల్ బ్లౌజ్ ఉంది అని అంటే కనుక ఒక 3.5 hours అట్లా పట్టొచ్చు అనమాట మనకి. అండ్ అదే సింపుల్ హ్యాండ్ ఉంటేనే మనకి ఒక హ్యాండ్ ఒకసారి అవుతుంది. ఇప్పుడు ఇంత హెవీ హ్యాండ్ వచ్చింది అనుకోండి, ఈ హ్యాండ్ ని కూడా మళ్ళీ సగంగా వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం మెషిన్ అయితే మనం 24 గంటలు కంటిన్యూస్ గా రన్ చేయొచ్చు మేడం. ఎన్ని గంటలు రన్ చేస్తున్నామన్నా సింగిల్ ఫేస్ కరెంటే తీసుకుంటది మనకి మెషిన్. ఇంట్లో ఒక ఫ్యాన్ తిరిగితే ఎంత పవర్ లాగుతుందో అంత పవర్ తీసుకుంటది అనమాట. సో ఇంట్లోనే స్టార్ట్ చేయాలి మనము అని అనుకున్న వాళ్ళకి ఇది బెటర్ ఆప్షన్ లాగా ఉంటుంది అనమాట. అంటే ఈ మెషిన్ టైప్ ఏంటండి? ఇది వచ్చేసి మనకి యుఎంఈలో 801 మోడల్ వస్తుంది మేడం మనకి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 2,40,000 పడుతుంది అనమాట. సో ఇలా మనకి మన దగ్గర ఫ్రేమ్ నుండి ఫ్రేమ్ కి చేంజ్ అవుతున్నప్పుడు మనకి మోడల్ అనేది చేంజ్ అయ్యి ఫ్రేమ్ సైజ్ అనేది పెరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ బేసిక్ మోడల్. ఎన్ని మోడల్స్ ఉంటాయండి ఇక్కడ? ఆటోమేటెడ్ ఏమన్నా ఉన్నాయా? ఐ మీన్ ఈ మెషిన్ లో ఆటోమేటెడ్ గానీ అలా? అదంతా కంప్లీట్ ఆటోమేటిక్ గా ఉంటుంది మేడం. మనం ఒక్కసారి అదే చెప్పాను కదా, ఇప్పుడు 4-5 కలర్స్ ఉన్నాయన్న అన్ని కలర్స్ ని సెలెక్ట్ చేసేసుకొని మెషిన్ స్టార్ట్ చేస్తాం మనము. ఒక కలర్ అయిపోగానే అది నెక్స్ట్ కలర్ కు ఆటోమేటిక్ గా అదే షిఫ్ట్ చేసేసుకుంటుంది. ఇప్పుడు లేదు ఈ మోడల్ మరీ చిన్నగా అయిపోతుంది, కొద్దిగా మనకి ఏంటంటే సింపుల్ బ్యాక్ నెక్ అయినా ఒకేసారి వచ్చేసేయాలి ఫ్రేమ్ లో అని అనుకుంటే కనుక ఈ మోడల్ వస్తుంది అనమాట. ఇక్కడ నుండి మనకి 12 needles మెషిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇది వచ్చేసి మనకి 12 inches by 16 inches ఫ్రేమ్ సైజ్ తో వస్తుంది అనమాట. ఫ్రేమ్ సైజ్ మనకి దానికంటే పెరిగింది ఇక్కడ. సింపుల్ బ్యాక్ నెక్ అయితే కనుక ఇక్కడ మనకి బ్యాక్ ఒకసారి కంప్లీట్ గా వేసేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ ఒకసారి వేసుకుంటాము, ఫుల్ హ్యాండ్ అయితే ఒక హ్యాండ్ ఒకసారి అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలాంటి హెవీ బ్యాక్ నెక్స్ వచ్చిన దగ్గర ఇక్కడ హాఫ్ అవుతుంది మనకి. బేసిక్ గా ఇక్కడ దానికి హాఫ్ టైం అనుకోండి. అక్కడ 4 times అయితే ఇక్కడ 2 times అవుతుంది, అక్కడ 2 times అయితే ఇక్కడ 1 time లో ఫినిష్ చేసుకోవచ్చు అనమాట. ఈ మషిన్ కంప్లీట్ స్టాండ్ తో సహా సెట్ వస్తుంది మేడం మనకి. ఇది వచ్చేసి మనకి 3,40,000 వరకు పడుతుంది అనమాట మెషిన్. 12 needles మెషిన్ 3,40,000 వరకు పడుతుంది. మిగతాది వర్క్ ఫినిషింగ్ చూసుకున్నా, వర్క్ ఆపరేటింగ్ చూసుకున్నా సేమ్ ఉంటుంది మనకి.
ట్రైనింగ్ కూడా మేడం మన సైడ్ నుండి వస్తారు, టెక్నీషియన్ వచ్చి ఆన్ సైట్, కస్టమర్ ఆన్ సైట్ ఎవరైతే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ షాప్ దగ్గర వాళ్ళకి ట్రైనింగ్ కావాలంటే వాళ్ళు ఆన్ సైటే డెలివరీ అయ్యాక మన వాళ్ళు వెళ్ళి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. కంప్లీట్గా వాళ్ళకి అర్థమయ్యేంత వరకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట మనము. ఇప్పుడు మనకి ఇప్పుడు రన్నింగ్ మోడల్ చూసుకుంటే కనుక మార్కెట్లో 20 inches by 32 inches మెషిన్ వచ్చేసి ఈ మోడల్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి సేమ్ 12 needlesతో వస్తుంది. 20 by 32 అన్న దగ్గర ఇది ఫ్రేమ్ ఎక్కువ వస్తుంది మనకి. అండ్ దీనివల్ల ఏంటంటే మనకి మన సింపుల్ బ్యాక్ నెక్ వచ్చిన హెవీ బ్యాక్ నెక్ వచ్చిన బ్యాక్ అండ్ ఫ్రంట్ ఒక్కసారి 2 hands ఒక్కసారి 2 times లో బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది. సో మనకి రిస్క్ లేకుండా ఆ హాఫ్ ఆఫ్ అనేది కన్జంప్షన్ మనకి తక్కువ టైంలో మనము ప్రొడక్షన్ కూడా ఎక్కువ తీసేలాగా ఉంటుంది. ఆ జాయింటింగ్స్ లేవు, జస్ట్ ఒక 2 frames పెట్టేస్తే అయిపోయింది, బ్లౌజ్ రెడీ అయిపోతుంది. అండ్ ఇంకొకటి దీంట్లో ఏంటంటే అప్గ్రేడేషన్ ఇప్పుడు మీరు వినుంటారు లైక్ మార్కెట్లో మగ్గం వర్క్స్ కూడా చేసుకునేలాగా ఉంటాయి machines లో అనేసి. అలాంటిది ఏదైనా ఉంది అని అనుకుంటే కనుక ఇక్కడ కనిపిస్తున్న డివైజెస్ ఉన్నాయి కదా మీకు, ఈ డివైజెస్ని అటాచ్మెంట్స్ చేసుకొని మనం మగ్గం లాంటి వర్క్స్ని కూడా చేసుకోవచ్చు అనమాట. పూసలు, చమ్కీ, కార్డింగ్ ఇవన్నీ అటాచ్మెంట్స్ చేసుకుంటే మనకి ఏవైనా చేసుకోవచ్చు. అవి పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి కొద్దిగా మగ్గం లాగా మనకి లుక్ వస్తుంది అనమాట. అలా సో మనకి ఇందులో వచ్చేసి ఫస్ట్ బ్యాక్ సెట్ చేసేసుకున్నాక బ్యాక్ అంతా అయిపోతుంది. బ్యాక్ అయిపోయాక కొంచెం మూవ్ చేసేసుకొని ఫ్రంట్ వేసేసుకుంటాం. బ్యాక్ అండ్ ఫ్రంట్ అయ్యాక ఒకసారి ఫ్రేమ్ని తీసి హ్యాండ్స్ కోసం సెట్ చేసేసుకుంటాం అనమాట. అలా అండ్ మనము ఇప్పుడు కావాలంటే ఇప్పుడే అటాచ్మెంట్స్ని చేసుకోవచ్చు ఈ పూసలు ఏవైతే ఉన్నాయో. లేదు ఫస్ట్ మనం మెషిన్తో స్టార్ట్ చేసుకొని తర్వాత అయినా అటాచ్మెంట్స్ ఒక 6 months ఒక 1 year కావాలన్నా తర్వాత అయినా అటాచ్మెంట్స్ని చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి రన్నింగ్ మోడల్ ఉంది ఇప్పుడు మనకి ప్రస్తుతం. ఇది ఎంత పడుతుందండి కాస్ట్? మనకు ఆఫర్ నడుస్తుంది మేడం ఇప్పుడు. యాక్చువల్గా మెషిన్ ప్రైస్ వచ్చేసి 4,25,000, కానీ ఇప్పుడు మనకి సీజన్ ఉంది. అలాగే ఇప్పుడు మన ఫాలోవర్స్కి మన కస్టమర్స్ అందరికీ మనకి 10% వరకు డిస్కౌంట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. అలా సో మనకి ఇంతకంటే కూడా పెద్ద ఫ్రేమ్ సైజ్ది కావాలి, డబుల్ బీడ్లో చూస్తున్నారు. ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందండి దీనికి? మేడం ఇప్పుడు సీజన్ నడుస్తుంది మేడం, ఎంత తొందరగా వస్తే కస్టమర్ అంత తొందరగా. అలా సో ఇది వచ్చేసి మనకి డబుల్ బీడ్లో వస్తుంది. ఇది 2 రకాల పూసల్ని వేయవచ్చు, 2 రకాల చమ్కీ వస్తుంది, కార్డింగ్ వస్తుంది. ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 2 ఫ్రేమ్ సైజెస్ వస్తాయి అనమాట. ఇక్కడ 20 inches by 48 inches, 20 inches by 32 inches అనమాట. 20 inches by 48 inches ఏంటంటే మనకి 1.5 meter క్లాత్ పట్టే ఫ్రేమ్ అనమాట అది. సో మనకి ఒకవేళ శారీ ఉంది, డ్రెస్ ఉంది అనుకోండి, మనం ఒక సెట్టింగ్ లో ఆ డ్రెస్ ది మొత్తం కుర్తీదంతా కూడా చేయవచ్చు అనమాట. 1.5 meter వచ్చింది కాబట్టి. అదే శారీ అంటే మనకు ఒక 4 times లో శారీ కంప్లీట్ చేసేసేయచ్చు అనమాట మూవ్ చేసుకుంటూ. ఈ మోడల్ వచ్చేసి మనకి 5.5 lakhs వరకు పడుతుంది అనమాట. డివైజెస్ ప్రైస్ సపరేట్ ఉంటుంది మేడం ఎందులో అయినా సరే. ఇప్పుడు నేను చెప్పిన ఆఫర్ కూడా మషిన్ కి వ్యాలిడ్ ఉంటుంది అనమాట. డివైజెస్ ది మనము మీరు ఫోన్ చేస్తే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేస్తే కస్టమర్స్ డివైజెస్ ది కూడా మేము ప్రైస్ అనేది కోడ్ చేస్తామన్నమాట వాళ్ళకి. గ్యారంటీ ఆర్ వారంటీ ఏమైనా రిపేర్స్ వస్తే ఏమన్నా వస్తే ఎలా అండి మేడం? ఇప్పుడు మనకి ఏ మెషిన్ తీసుకుంటున్నారన్నా సరే, ఇప్పుడు నేను చూపించిన 4 మోడల్స్లో ఏ మోడల్ తీసుకుంటున్నారన్నా కంప్లీట్ టాప్ టు బాటమ్ 2 years వారంటీ గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మేము కస్టమర్స్కి. 2 years టైం పీరియడ్లో ఏదైనా పార్ట్ ఇష్యూ వచ్చిందన్నా కంప్లీట్గా పార్ట్ అనేది రిప్లేస్మెంట్ చేసి ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ లోకల్లోనే ఉంటున్నారు, హైదరాబాద్ లోకల్ అని అనుకుంటే కనుక సేమ్ డేలో సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మేడం మనం. అదే తెలంగాణ, ఆంధ్ర సైడ్ ఉంటున్నారు అని అనుకుంటే కనుక 24 hours లోపల మన దగ్గర సర్వీస్ టెక్నీషియన్ మీ ఆన్ సైట్ వచ్చి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. 2 years తర్వాత అయినా సరే కస్టమర్స్కి ఏఎంసీ అనేది అవైలబుల్ ఉందన్నమాట మన దగ్గర. మళ్ళీ కస్టమర్స్ వాళ్ళు వచ్చినందుకు విజిటింగ్ ఛార్జెస్ ఇవన్నీ లేకుండా మళ్ళీ ఏఎంసీ అంటే బేసిక్గా వారంటీ ఎక్స్టెండేషనే కాబట్టి ఇయర్లీ మనకి సమ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ పడుతుంది అనమాట 1 yearకి. అలాగా మనది పే చేసేసుకున్నామంటే బేసిక్గా మళ్ళీ వారంటీ అనేది ఎక్స్టెండ్ చేసుకున్నట్టుగానే ఉంటుంది అనమాట. కస్టమర్కి చాలా బెనిఫిషియల్ ఉంటుంది అనమాట వాళ్ళది తీసుకుంటే కనుక. మళ్ళీ బేసిక్గా మషిన్ ఉన్నంత కాలం వారంటీలో ఉన్నట్టే కాబట్టి బెటర్ ఆప్షన్ ఉంటుంది అలా. సో మనము ఇప్పుడు మషిన్కి సంబంధించిన మెటీరియల్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి.
ఇప్పుడు మేము మెషిన్తో పాటు ప్రాక్టీస్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనమాట. అండ్ మనకి డిజైన్స్ పరంగా చూసుకుంటే మేము మెషిన్తో పాటు ఒక 2000 వరకు నీకు డిజైన్స్ అనేవి కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక్కడే కాకుండా కొత్త డిజైన్స్ ఏమైనా కావాలి, కస్టమరే తీసుకొచ్చిన డిజైనే కావాలి అని అనుకుంటే మనది యాప్ కూడా ఉంటుంది, మన దగ్గర డిజైనర్స్ కూడా ఉంటారు. వాళ్ళతో కాంటాక్ట్ అయినా సరే వాళ్ళ దగ్గర నుండైనా పర్చేస్ చేసుకోవచ్చు, యాప్లో నుండైనా వీళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో మనకి లేదు కస్టమైజేషన్స్ ఏమైనా చేసుకోవాలి, ఫోటో ఎంబ్రాయిడరీ వగేరా ఏదైనా చేసుకోవాలి. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది మేడం, మీకు ఐడియా ఉండొచ్చు ఫోటో ఎంబ్రాయిడరీ అనేసి. సో అది ఏదైనా చేయించుకోవాలి అని అనుకుంటే కనుక మన దగ్గర డిజైనర్స్ ఉన్నారు కాబట్టి మనకి కస్టమైజేషన్ కూడా చేసి పంపిస్తారనమాట. ఓకే, నైస్. థ్రెడ్స్ అన్నీ కూడా మెటీరియల్ ఆఫీస్ అనమాట. కస్టమర్స్ ఎవరైనా ఆర్డర్ చేస్తున్నారు అని అంటే కనుక మనము అదే చెప్పాను కదా కోడ్ ఉంటుంది అనేసి, ఆ కోడ్ని ప్రకారం తీసి కొరియర్ అయినా చేయించేస్తామన్నమాట. ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర సప్లై ఉంటుంది. ఓకే. హోల్సేల్ అండ్ రీటైల్ ప్రైసెస్ బోత్. కస్టమర్కి ఏది మనకి కన్వీనియంట్గా ఉందంటే దానికి వేసేసి పంపిస్తామన్నమాట. బీట్స్ ఇవి వచ్చేసి మనకి మెషిన్ ఏదైతే మన బీడ్స్ ఉంది కదా దానికి సంబంధించిన మెటీరియల్ అనమాట. ఓకే. ఓ మెషిన్ బీడ్స్ కూడా మీరే ప్రొవైడ్ చేస్తారా? మీ దగ్గరే ఉంటాయా? అన్ని ప్రొవైడ్ ఉంటాయి మన దగ్గర. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అన్నీ అవైలబుల్ ఉంటాయి అనమాట. కస్టమర్కి కావాల్సిన కలర్స్ వాళ్ళు చూస్ చేసుకొని కార్డింగ్ థ్రెడ్స్ కానివ్వండి, సీక్వెన్స్ కానివ్వండి, బీడ్స్ కానివ్వండి, అంతా మెటీరియల్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదండి స్టోర్, ఇది పైన వీళ్ళ దగ్గర ఉన్న స్టాక్ అనమాట. ఎంత హ్యూజ్ స్టాక్ ఉందంటే యూ క్యాన్ బిలీవ్. చాలా 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 వెరైటీస్ ఉన్నాయి థ్రెడ్స్లో, ఇంకా బీచ్లో. సో ఎవ్రీథింగ్ ఇంట్లో కూర్చొని సంపాదించే బెస్ట్ ఆపర్చునిటీ అండి ఇది మాత్రం. సో ఇదండి, దిస్ ఇస్ ఆల్ అబౌట్ UME ఎంబ్రాయిడరీ. హోప్ దిస్ వీడియో ఈజ్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ వీళ్ళ డీటెయిల్స్ అన్నీ నేను మీకు క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. లొకేషన్ కానీ, కాంటాక్ట్ నెంబర్స్ కానీ. ఈ వీడియో ద్వారా అట్లీస్ట్ ఒక్కరు బెనిఫిట్ అయినా దట్ వుడ్ రియలీ మేక్ మీ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు ది సుకావ్య స్టోరీస్.